సరే చూడండమ్మా, 1/1/2016న 1/1 ఇదేంట డౌన్ రావట్లేదండి. చూడండి, 1/1/2016న ఒక లిమిటెడ్ కంపెనీ 12,000 రూపాయలకు 1/1/2016న ఒక లిమిటెడ్ కంపెనీ 12,000 రూపాయలకు ఒక యంత్రాన్ని కొనుగోలు చేసింది. మరియు 30/6/2017న 2,000 రూపాయల విలువ కల అదనపు యంత్రాలను కొనుగోలు చేసింది. 1/3/2018 నాడు 36/2018 ఇది 36 36 1/3/2018 నాడు 36/2017 36/2017 చేసుకోండి. దీన్ని 36/2017న కొన్న యంత్రాలలో 5,000 రూపాయల విలువ గల యంత్రాలు పనికి రాకుండా పోవడంతో దానిని 50 రూపాయలకు అమ్మకం చేశారు. అదే రోజున 800 రూపాయల విలువ గల మరొక యంత్రాన్ని 800 రూపాయలకు కొన్నారు. 800 రూపాయల విలువ గల మరొక యంత్రాన్ని 800 రూపాయలు అదే రోజున 800 రూపాయల విలువ గల మరొక యంత్రాన్ని కొన్నారు అంటే చాలు, 800 అవసరం లేదు. తరుగుదలను తగ్గుతున్న నిల్వల పద్ధతిపై 15% చొప్పున లెక్కిస్తారు. మొదటి 3 సంవత్సరాలకు యంత్రాల ఖాతాను చూపండి. 1/1/2016 తేదీన ఒక లిమిటెడ్ కంపెనీ 12,000 రూపాయలకు ఒక యంత్రాన్ని కొనుగోలు చేసింది. ఇదేమో మొదటి యంత్రం. 36/2017న 2,000 రూపాయల విలువ గల అదనపు యంత్రాలను కొనుగోలు చేసింది. ఇవేమో రెండో యంత్రాలు. 1/3/2017 నాడు అంటే 16లో మొదటి సంవత్సరం, 17 రెండో సంవత్సరం, 18 మూడో సంవత్సరం. 1/3/2018 నాడు 36/2017 ఇది 17 7 చేసుకోండి. 36/2017 2017న కొన్న యంత్రాలలో 500 రూపాయల విలువ యంత్రం పనికి రాకుండా పోవడంతో 50 రూపాయలకు అమ్మకం చేశారు. అదే రోజున 800 రూపాయల విలువ గల మరొక యంత్రాన్ని కొన్నారు. తరుగుదలను తగ్గుతున్న నిల్వల పద్ధతిపై 15%. ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడు మనకి 10% ఇచ్చేవాడు, ఇక్కడ 15% ఇచ్చాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 15% చొప్పున లెక్కిస్తారు. మొదటి 3 సంవత్సరాలకు యంత్రాల ఖాతాను చూపండి. మొదటి 3 సంవత్సరాలకు యంత్రాల ఖాతాను చూపండి. చూడండి, ఇప్పుడు యంత్రాల ఖాతా ఓపెన్ చేస్తాం. మొత్తం 3 యంత్రాలు కొన్నాయి. 1/1/2016నేమో ఒక యంత్రాన్ని కొన్నాడు. ఆ తర్వాత 36/2017 రెండో సంవత్సరం జూన్ 30 అన్న జూలై 1 అన్న ఒకటే. మొదటి యంత్రాన్నేమో 2016లో 1/1/2016 కొన్నాడు. రెండో యంత్రాన్ని 2017లో జూన్ 30న కొన్నాడు. మూడో యంత్రాన్ని ఎప్పుడు కొన్నాడంటే 2018లో మార్చి 1న కొన్నాడు. అదే రోజున ఏం చేశాడు, రెండో యంత్రం 36/2017 కొన్న 2,000 రూపాయల విలువ గల యంత్రాలలో 500 రూపాయల విలువ గల యంత్రాన్ని 50 రూపాయలకి అమ్మేశాడు. ఆ యంత్రం అమ్మకంపై లాభము లేదా నష్టాన్ని మనం సపరేట్గా లెక్కించాలి. ఇక అదే రోజు 1/3/2018న 800 రూపాయల విలువ కలిగినటువంటి మరొక యంత్రాన్ని కొన్నాడు. 800 రూపాయల విలువ గల మరొక యంత్రాన్ని కొన్నాడు. తరుగుదలను తగ్గుతున్న నిల్వల పద్ధతిపై 15% చొప్పున లెక్కిస్తారు. మొదటి 3 సంవత్సరాలకు యంత్రాల ఖాతాను చూపండి. ఇప్పుడు తరుగుదల రేటు 15% ఇచ్చాడు. ఇంతకుముందు ఎప్పుడు కూడా మనకి 10% ఇచ్చేవాడు. ఈ లెక్కలో 15% చొప్పున తరుగుదలని లెక్కించమన్నాడు. మనం మామూలుగా పేజీ సెంటర్ ఫోల్డ్ చేసి ఎడమ వైపున డేటు పర్టిక్యులర్స్, తర్వాత డేటు పర్టిక్యులర్స్ వివరాలు, తర్వాత అమౌంట్ టోటల్. క్రెడిట్ వైపున సేమ్ కాలమ్స్ ఆల్సో రిపీట్. డేటు తేదీ, వివరాలు, పర్టిక్యులర్స్, అమౌంట్. సెంటర్లో మన పేజీ సెంటర్ మార్చి పెట్టి అట్ ద టాప్ ఆఫ్ ద అకౌంట్ మనం వీ హ్యావ్ టు పుట్ ద హెడ్డింగ్. దట్ మీన్స్ యంత్రాల ఖాతా ఇన్ ది బ్రాకెట్స్ మెథడ్ ఈస్ టు బి మెన్షన్డ్. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఆడ్ తగ్గుతున్న నిల్వల పద్ధతి. యంత్రాల ఖాతా తగ్గుతున్న నిల్వల పద్ధతి. 1/1 ఫస్ట్ యంత్రాన్ని 1/1/2016 కొన్నాడు. 1/1/2016న మొదటి యంత్రాన్ని కొన్నాడు. యంత్రం కొన్నప్పుడు చిట్టాబద్దు ఏంటి? జాహ్నవి, హలో జాహ్నవి, యంత్రం సరిగ్గా చెప్పు. యంత్రం కొన్నప్పుడు చిట్టాబద్దు ఏంటి? యంత్రాల ఖాతా డేటా టు నగదు ఖాతా. యంత్రాల ఖాతా డేటా టు నగదు ఖాతా. అంటే మనం వేసేదే ఖాతా వేస్తున్నాం, ఏ ఖాతా వేస్తున్నాం? యంత్రాల ఖాతా వేస్తున్నాం. క్రాంతి, యంత్రాల ఖాతాలో చిట్టబద్దులు యంత్రాల ఖాతాని డెబిట్ చేసాం అంటే మొత్తాన్ని ఆ ఖాతాకి డెబిట్ చేయాలి. కాబట్టి 1/1/2016 టు నగదు ఖాతా
బ్రాకెట్లో కొనుగోలు అని కూడా రాసేసి ఉన్నాయి. కొనుగోలు అని చెప్పి నెంబర్ 1 ఒకటో యంత్రాన్ని కొన్నాం. ఎంత కొన్నామంటే 12,000 రూపాయలు కొన్నాం. నెక్స్ట్ ఈ సంవత్సరంలో ఇంకేమీ లేవు. ఈ సంవత్సరం 16లో మనం 1/1/2016 మాత్రమే ఒక యంత్రాన్ని 12,000 రూపాయలకు కొన్నాం. ఆ సంవత్సరం మన దగ్గర కొనటం కానీ అమ్మటం కానీ ఏమీ లేవు. కాబట్టి సంవత్సరం ఆఖరణ మనకేమీ చెప్పలేదు. క్యాలెండర్ ఇయరా లేదా ఫైనాన్షియల్ ఆర్థిక సంవత్సరమా అని చెప్పి, అంటే ఖాతా పుస్తకాలను డిసెంబర్ 31 ముగిస్తాడా, మార్చి 31 ముగిస్తాడా అనే వివరాలు మనకేమీ చెప్పలేదు. కాబట్టి ఏమి చెప్పకపోతే డిసెంబర్ 31నే ఖాతా పుస్తకాలు ముగిస్తారని చెప్పి మనం భావిస్తాం. 31/12/16 31/12/16 బై తరుగుదల ఖాతా అని చెప్పి 12,000 ఇంటూ 15/100 క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1800 వస్తుంది తరుగుదల. 12,000 ఈ 2 పోతాయి. 120 ఇంటూ 15 1800 12 15 180 1800 రూపాయలు మొదటి సంవత్సరానికి తరుగుదల అనేది వస్తుంది. ఈ సంవత్సరం ఇంకేమీ లేవు కాబట్టి నిల్వ తేల్చేస్తాం. నిల్వ తేల్చేటప్పుడు ఏ వైపు ఎక్కువ ఉంటే ఆ వైపు కూడాలి. ఈ లెక్కలో మనకి డెబిట్ వైపు ఎక్కువ ఉంది. డెబిట్ వైపు 12,000 ఉంది. ఈ డెబిట్ వైపు కూడాం. ఈ మొత్తాన్ని ఏం చేసామంటే రెండో వైపుకి తీసుకొచ్చాం. రెండో వైపుకి తీసుకురావడం జరిగింది. ఈ 12,000 నుంచి పైన ఉన్నటువంటి తరుగుదల మన కట్టగా లెక్కించవలసిన తరుగుదల 1800 ఉంది. అది తీసేస్తే ఆ మొదటి సంవత్సరం తేల్చిన నిల్వ అంటే 31/12/16 ఆ సంవత్సరం తేల్చిన నిల్వ ఎంత వచ్చిందంటే 10,200 రూపాయలు రావడం జరిగింది. 10,200 రూపాయలు తేల్చిన నిల్వ వచ్చింది. దీనిని నెక్స్ట్ ఇయర్కి 31/12/16 అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే 1/1/2017 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 1/1/2017 2 తెచ్చిన నిల్వ 1/1/2017 2 తెచ్చిన నిల్వ 10,200 రాస్తాం. ఈ సంవత్సరం 36 జూన్ 30న కొన్నాడు. జూన్ 30న జూలై 1 అన్న ఒకటే. జూన్ 30 లెక్కలో మనకేమిచ్చాడంటే లెక్కలో మనకి ఇచ్చినటువంటి తేదీ చూడండి. 36/2017 అన్నాడు. 36/2017 అన్న జూన్ 30 అన్న జూలై 1 అన్న ఒకటే. మనం ఇక్కడ నుంచి తరుగుదల లెక్కించడానికి ఈలుగా ఉంటుందని చెప్పి 1/7/2017 జూలై 1 రాసుకున్నాం. 1/7/2017 2 నగదు ఖాతా బ్రాకెట్లో మెన్షన్ చేశారు. రెండో యంత్రం ఒకటంటేనేమో ఒకటే యంత్రం, 2 అంటే రెండో యంత్రం. 2 నగదు ఖాతా మళ్ళీ కొన్నాం. మళ్ళీ రెండో యంత్రాన్ని కొన్నాం 2017లో. చిటాబద్ది ఏంటంటే యంత్రాల ఖాతా డేటా 2 నగదు ఖాతా, యంత్రాల ఖాతా డేటా 2 నగదు ఖాతా. మనం వేసేది యంత్రాల ఖాతా కాబట్టి యంత్రాల ఖాతాలో 2 నగదు ఖాతా అని చెప్పి 1/1/2017 అంటే జూలై 1 2017న 2 నగదు ఖాతా అని రాస్తాం. ఎంత కొన్నామంటే 2,000కి కొన్నాం. 2,000 రూపాయలు విలువ కలిగిన యంత్రాలను కొనుగోలు చేసాం. అంటే ఈ సంవత్సరంలో ఈ 2017లో ఈ ఒక్క యంత్రాన్ని మాత్రమే కొన్నాం. ఇంకేమీ కొనుగోలు ఏమీ లేవు. కాబట్టి ఇక సంవత్సరం ఆఖరణ 31/12/2017న తరుగుదల కడతాం. బై తరుగుదల తెచ్చిన నెల మీద కట్టాలి. 10,200 ఇది ఒకటో యంత్రానికి సంబంధించింది. 10,200 ఇంటూ 15/100 ఎంత వస్తుందంటే 1,530 రూపాయలు తరుగుదల వస్తుంది మొదటి యంత్రం మీద. రెండో యంత్రాన్ని ఇక్కడ కొన్నాం. ఈ సంవత్సరం ఎప్పుడు కొన్నాం దీన్ని? జూలై 1 కొన్నాం. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు మనకి ఎన్ని నెలలు ఉంటాయంటే 6 నెలలు ఉంటాయి. 6 నెలలకే తరుగుదల కట్టాలి. 31/12/2017 చూడండి. బై తరుగుదల ఖాతా మనం ఎంత కొన్నామంటే 20,000 వేసాం కదా. ఇది 2,000 20,000 కాదు 2,000. 2,000 ఇంటూ 15/100 ఇంటూ 6/12 ఈ యంత్రం 2,000 ఇంటూ 15/100 ఇంటూ 6/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 150 రూపాయలు తరుగుదల వచ్చింది. రెండో యంత్రం మీద 6 నెలలకి 15% చొప్పున తరుగుదల కడితే మనకి 150 రూపాయలు వచ్చింది. మొదటి యంత్రం మీద అంటే తెచ్చిన నెల అంటే మొదటి యంత్రం మీద తరుగుదల కడితే 1,530 వచ్చింది. రెండో యంత్రం 2,000 ఇక్కడ పొరపాటు 20 ఎక్కువ పడింది కానీ 2,000 తీసుకోండి. 2,000 ఇంటూ 15/100 ఇంటూ 6/12 వేస్తే తరుగుదల ఎంత వస్తుందంటే 150 రూపాయలు రెండో యంత్రం మీద తరుగుదల వచ్చింది. ఇప్పుడు నిల్వ తేల్చాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? ఏ వైపు ఎక్కువ ఉంటే ఆ వైపు కూడతాం. ఇక్కడ మనకి డెబిట్ వైపు ఎక్కువ ఉంది. ఈ డెబిట్ వైపు కూడితే రెండు కూడితే ఎంత వచ్చినాయి అంటే 12,200 వచ్చింది. దానిని మనం క్రెడిట్ వైపుకి తీసుకురావాలి. క్రెడిట్ వైపు తీసుకొచ్చి ఈ 12,200 నుంచి మొదటి యంత్రం మీద తరుగుదల 1,530, రెండో యంత్రం మీద తరుగుదల 150 రూపాయలు. ఈ రెండు తీసేసినట్లయితే మనకి 10,520 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు 31/12/2017న బై తేల్చిన నిల్వ అంటే ఈ రెండు యంత్రాలకి సంబంధించినటువంటి మొత్తంలోంచి ఆ రెండు యంత్రాల యొక్క తరుగుదలని ఈ రెండింటిని కూడా తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే బై తేల్చిన నిల్వ 10,520 రూపాయలు వచ్చింది. దీని నెక్స్ట్ ఇయర్కి తెచ్చిన నిల్వ మూడో సంవత్సరం 1/1/2017 2 తెచ్చిన నిల్వ అని చెప్పి 10,520 వేస్తాం. వేసిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరంలో మార్చి 1న యంత్రాన్ని అమ్మేశాడు. మార్చి 1న మనం ఎప్పుడు కొన్న యంత్రాన్ని 1/7 ఇది ఈ యంత్రాన్ని 1/7 ఇక్కడ మనం యంత్రాన్ని
కొనుగోలు చేసాం. ఒకటి ఇక్కడ ఈ యంత్రాన్ని మనం కొనుగోలు చేసాం. ఈ కొనుగోలు చేసినటువంటి ఈ యంత్రాన్ని 1/7/2017న ఈ కొన్న యంత్రం 2,000 రూపాయలు విలువల యంత్రంలో 500 రూపాయలు విలువగల యంత్రం పాడైపోవటం చేత ఎప్పుడు అమ్మేశాడంట? 1/3/2018 అమ్మేశాడు. ఎప్పుడు అమ్మేశాడు? 1/3/2018 అమ్మేశాడు. గత సంవత్సరం 2017 1/7/2017 అంటే జూలై 1న కొన్న యంత్రం 2,000. ఆ 2,000 రూపాయలు విలువగల యంత్రంలో 500 రూపీస్ 500 రూపాయలు విలువగల యంత్రం పనికి రాకుండా పోయింది. దాంతో ఆ యంత్రాన్ని ఎప్పుడు అమ్మేశాడంటే 2018 మార్చి 1న 50 రూపాయలకి విక్రయించాడు. ఇప్పుడు యంత్రం విక్రయించినప్పుడు ముఖ్యంగా మనం ఎన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలంటే 3 విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు యంత్రం సంవత్సరం మొదటిన అమ్మేసిన సంవత్సరం చివరిలో అమ్మేస్తే 2 విషయాలు మాత్రమే తీసుకుంటే సరిపోద్ది. ఏంటంటే యంత్రం యొక్క అమ్మకం ధర, అమ్మకంపై లాభము లేదా నష్టం. అలా కాకుండా మధ్యలో సంవత్సరం మొదటిని కానీ సంవత్సరం చివరిని కానీ కాకుండా మధ్యలో యంత్రాన్ని అమ్మేసినట్లయితే 3 అంశాలను మనం తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. అవేంటంటే ఫస్ట్ యంత్రం యొక్క అమ్మకం ధర, ఆ తేదీ వరకు అమ్మేసే తేదీ వరకు అమ్మిన యంత్రం మీద తరుగుదల ఎంత ఉంది, తర్వాత ఆ యంత్రం అమ్మకంపై లాభము లేదా నష్టం ఎంత వచ్చింది అనేటువంటి 3 విషయాలని మనం తప్పనిసరిగా మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడేం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ 1/3/2018 బై నగదు ఖాతా 50 రూపాయలకి అమ్మేశాడు, అది వచ్చింది. కానీ ఇక మిగతాది అమ్మేసిన యంత్రం మీద తరుగుదల కానీ లాభ నష్టాల ఖాతా కానీ ఇక్కడ రాదు. ఒకే యంత్రం ఉన్నట్లయితే యంత్రం ఖాతాలోనే అమ్మకంపై లాభము లేదా నష్టం, తరుగుదల అన్నీ వచ్చేస్తాయి. 2 కానీ అంతకంటే ఎక్కువ యంత్రాలు ఉన్నప్పుడు ఆ యంత్రం సగం అమ్మినా లేదా కొంత భాగం అమ్మినా లేదా పూర్తిగా అమ్మినా సరే ఇక్కడ లాభము లేదా నష్టాన్ని మనం తరుగుదల ఖాతాలో డైరెక్ట్గా కట్టడం అనేది సాధ్యం కాదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే సపరేట్గా వర్కింగ్ నోట్స్తో చూపిస్తాం. యంత్రం అమ్మకంపై లాభము లేదా నష్టాన్ని లెక్కించుడా, ఇదిగో చూడండి వర్కింగ్ నోట్స్లో యంత్రం అమ్మకంపై లాభము లేదా నష్టాన్ని లెక్కించడం. 36/2017న 36 అన్న 36 అంటే జూన్ 30 అన్న, అదేవిధంగా జూలై 1 అన్న ఒకటే. 36/2017న యంత్రం కొన్న విలువ 500 రూపాయలు విలువగల యంత్రాన్ని కొన్నాం. ఆ యంత్రాన్ని మనం 2,000 రూపాయలు విలువగల యంత్రాలు కొన్నాం. అందులో అమ్మేసిన భాగాన్ని మాత్రమే తీసుకుంటాం. 1/7/2017న మనం 2,000 రూపాయలు విలువగల యంత్రాలను కొన్నప్పటికీ కూడా మనం అమ్మేసిన యంత్రం యొక్క భాగం ఎంత అయితే ఉందో దాని మీద మాత్రమే మనం లాభం లేదా నష్టం, తరుగుదల లెక్కించాలి. కాబట్టి దానిని మాత్రమే మనం తీసుకోవాలి. 1/7/2017 ఆర్ 36/2030 అది 36/2017 ఏదైనా సరే ఒకటే. యంత్రం కొన్న విలువ అమ్మేసినటువంటి యంత్రం ఎంత 500. ఆ 500కి మైనస్ 2017లో తరుగుదల 6 నెలల తరుగుదల కట్టాలి. జూన్ 30 నుంచి అన్నా లేదా జూలై 1 నుంచి అన్నా సరే సంవత్సరం చివర డిసెంబర్ 31 కాబట్టి డిసెంబర్ 31 అంటే జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు 6 మంత్స్ ఉంటాయి. ఆ 6 మంత్స్కి మాత్రమే 12% చొప్పున 15% చొప్పున తరుగుదలని క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి 500 ఇంటూ 15% కాబట్టి 15/100 ఇంటూ 6 నెలలకి 6/12 వేస్తే తరుగుదల 38 రూపాయలు వచ్చింది. ఆ తరుగుదల తీసేస్తే 1/1/2018న యంత్రం విలువ ఎంత అంటే 462 462 రూపాయలు. ఇప్పుడు ఈ 2018లో యంత్రాన్ని ఎప్పుడు అమ్మేస్తున్నాం చెప్పండి? 2018లో యంత్రాన్ని ఎప్పుడు అమ్మేస్తున్నాం? హలో జాహ్నవి, హలో. ఫిబ్రవరి చెప్పమ్మా కావేరి. ఫిబ్రవరి ఎప్పుడు అమ్మేస్తున్నాం? 1 మార్చి 18 అమ్మేస్తున్నాం. అంటే మార్చి 18 సార్. అదే మార్చి 1/18 1 మార్చి 18 అంటే 1 మార్చి 18 అంటే ఎన్ని నెలలు వాడుకున్నాం మనం యంత్రాన్ని? మార్చి 1న అమ్మేస్తున్నాం అంటే ఎన్ని నెలలు వాడుకున్నట్టు అంతకుముందు? 2 నెలలు. 2 నెలలే వాడుకున్నాం. కాబట్టి ఆ 2 నెలలకు మాత్రమే తరుగుదల కట్టాలి. ఇక్కడ చూడండి మైనస్ 2018లో 2 నెలల తరుగుదల. ఎందుకని మనం వీ హ్యావ్ టు యూజ్ ద మెషిన్ ఫర్ ఓన్లీ 2 months. దట్ మీన్స్ జనవరి అండ్ ఫిబ్రవరి ఇన్ ద 2018 in the year 2018. So we have to calculate depreciation for only 2 months. We sold the machine at the rate of March 1st. మార్చి 1న అమ్మేస్తున్నాం కాబట్టి మార్చి 1st కంటే ముందు జనవరి 1st నుంచి మార్చి 1st వరకు ఎన్ని నెలలు ఉంటాయండి? ఓన్లీ 2 months ఉంటాయి. కాబట్టి ఆ 2 monthsకి మాత్రమే తరుగుదల కట్టాలి. అంతేగాని మార్చి 1న మార్చిలో అమ్మేస్తున్నాం కదా అని మార్చి కూడా తరుగుదల కట్టకూడదు. ఏ తేదీని అమ్మేస్తున్నామో సంవత్సరం ప్రారంభం నుంచి ఆ తేదీ వరకు ఎన్ని నెలలు ఉన్నాయో అన్ని నెలలకు మాత్రమే తరుగుదల కట్టాలి. మనం తెచ్చిన నిల్వ 1/1/2018 తెచ్చాం. ఆ తేదీ నుంచి 1/3/2018 వరకు అంటే జనవరి అండ్ ఫిబ్రవరి ఓన్లీ 2 months ఉంటాయి. ఆ 2 monthsకే
తరుగుదలను క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు 1/1/2018 యంత్రం విలువ ఎంత ఉంది? 462 ఉంది. దాని మీద మాత్రమే తరుగుదల కట్టాలి. 462 ఇంటూ 15/100 ఇంటూ 2/12, 462 ఇంటూ 15/100 ఇంటూ 2/12 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 నెలలకి తరుగుదల కడితే ఎంత వచ్చిందంటే 12 రూపాయలు వచ్చింది. 462 మైనస్ 12 రూపీస్, 462 మైనస్ 12 రూపీస్, దెన్ we get 450. that is the value of the date on which machine is sold. అంటే ఏ తేదీనైతే యంత్రం అమ్మేస్తున్నామో ఆ రోజు ఆ తేదీని యంత్రం యొక్క విలువ. యంత్రం ఎప్పుడు అమ్మేస్తున్నాం? 1/3/2018 అనగా యంత్రం అమ్మిన రోజున విలువ. 1/3/2018 అనగా యంత్రం అమ్మిన రోజునటువంటి విలువ. యంత్రం అమ్మిన రోజు విలువ ఎంతకు అమ్మేసాం? 450 రూపాయలు విలువ కలిగినటువంటి యంత్రాన్ని మనం 50 రూపాయలకి అమ్మేసాం. అమ్మేస్తే మనకి యంత్రం అమ్మకం మీద నష్టం ఎంత వచ్చిందంటే 400 రూపీస్ వచ్చింది. యంత్రం అమ్మకంపై నష్టం. అర్థమైందా? ఈ స్టేట్మెంట్ అర్థమైందా? వర్కింగ్ నోట్స్ కావేరి అర్థమైంది సార్. మిగతా ఎవరు మాట్లాడలా? క్రాంతి అర్థమైంది సార్. అర్థమైందా? అర్థమైంది సార్. దుర్గాదేవి దుర్గాదేవి సార్ చెప్పండి సార్. వెల్కమ్ టు క్లాస్ ఆఫ్టర్ మెనీ డేస్. సరే చూడండి అర్థమవుతుందా? సార్ అర్థమవుతుంది కానీ సార్ మొన్న 7th లెక్క పంపారు, మళ్ళీ పంపారు, ఏమన్నా రాంగ్ ఉన్నదా సార్ అది? అందుకని డేట్లు మార్చాలి. 7th లెక్క డేట్లు మార్చా, కొద్దిగా చిన్న మిస్టేక్ ఉందని మార్చా. అంటే నేను రాసేసుకున్నాను సార్ నిన్న. రాసేసుకుని ఇవాళ ఈ లెక్క చూసి రాసుకో. సరే సార్. కొద్దిగా ఏమి లేదు, లెక్క అంతా ఒకటి చిన్న డేట్లు మారి 2వ తేదీ 2వ లైన్లోనూ 3వ లైన్ చిన్న డేట్ మారింది, అందుకని అది మార్చి అంతే. ఓకే సరే సార్. ఇంకా ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అర్థమైందా? యంత్రం అమ్మకంపై లాభం లేదా నష్టం కట్టడం అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఇప్పుడు మనకి ఈ అమ్మేసిన యంత్రాన్ని ఏమో ఎంతకు అమ్మేసామంటే 50 రూపాయలకి అమ్మేసాం. దీనిని 1/3/2018 బై నగదు 50 రూపాయలు అని వేసాం. ఈ అమ్మేసిన యంత్రాన్ని మనం ఈ సంవత్సరంలో ఎన్నేళ్ళు వాడుకున్నాం? ఈ సంవత్సరంలో మనం ఎన్నేళ్ళు వాడుకున్నాం ఈ అమ్మేసిన యంత్రాన్ని? చెప్పాలి. అమ్మేసి 2 నెలలు. 2 నెలలు వాడుకున్నాం. ఆ 2 నెలలకి తరుగుదల కట్టాలి. ఆ 2 నెలలకి తరుగుదల కట్టి ఇక్కడ వచ్చింది చూడండి, ఎంత వచ్చింది తరుగుదల? 12 రూపాయలు వచ్చింది మనకి తరుగుదల. 12 రూపాయలు. తర్వాత చివరిది యంత్రం అమ్మకంపై లాభం లేదా నష్టం చూసినట్లయితే మనకి నష్టం ఎంత వచ్చింది? 400 రూపీస్ నష్టం వచ్చింది. ఈ 3 400. ఈ 3 అంశాలు యంత్రం అమ్మేసే తేదీన మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే యంత్రం యొక్క అమ్మకం ధర, ఆ తేదీ వరకు తరుగుదల, మూడవది ఏంటంటే యంత్రం అమ్మకంపై లాభము లేదా నష్టం ఏదైనా వచ్చినట్లయితే వాటిని పరిగణలోకి తీసుకోవాలి. ఈ 3 అంశాలు మనకు వచ్చేసినాయి. కాబట్టి మనం ఎందులోకి వెళ్దామంటే మనం ఖాతాలోకి వెళ్దాం. చూడండి, 1/3/2018 బై నగదు ఖాతా యంత్రం అమ్మకం ధర మనకి 50 రూపాయలు ఉంది. తర్వాత 1/3 అదే తేదీన 1/3/18 బై తరుగుదల ఖాతా అమ్మిన భాగంపై అని కూడా రాసాం మీకు ఇక్కడ. తరుగుదల అమ్మిన భాగంపై 12 రూపాయలు తరుగుదల వచ్చింది. తర్వాత మరలా 1/3/18 బై లాభ నష్టాల ఖాతా నష్టం, అమ్మిన యంత్రం మీద నష్టం 400 నమోదు చేసాం. నమోదు చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ సంవత్సరం 1/1/2018 తేదీన తెచ్చిన నిల్వ 10,520 ఉంది. అంతేనా? 1/1/2018 తెచ్చిన నిల్వ ఎంత ఉంది? 10,520 ఉంది. ఈ 10,520లో మనం అమ్మేసినటువంటి యంత్రం యొక్క విలువ కూడా కలిసి ఉంటుందా? కలిసి ఉండదా? 1/1/2018 ఝాన్సీ సార్ చూడండి, 1/1/2018 తెచ్చిన నిల్వ 10,520 ఉంది. ఈ 10,520లో మనం అమ్మేసినటువంటి యంత్రం యొక్క విలువ కలిసి ఉంటుందా? కలిసి ఉండదా? కలిసే ఉంటుంది సార్. కలిసే ఉంటుంది. ఈ 10,520 రూపాయలు విలువ కలిగిన యంత్రంలో 500 రూపాయలు విలువ కలిగినటువంటి భాగాన్ని అమ్మేసాం కదా. ఇప్పుడు ఈ తేదీన ఇప్పుడు ఈ అమ్మేసినటువంటి యంత్రానికి సంబంధించి 3 అంశాలు కూడా మనకు వచ్చేసినాయి. ఈ 3 నగదు వచ్చేసింది, తరుగుదల వచ్చేసింది, ఆ తర్వాత లాభం లేదా నష్టం, ఈ 3 అంశాలు వచ్చేసినాయి. ఇప్పుడు మీకు ఈ యంత్రంలోంచి ఈ భాగంలోంచి అమ్మేసిన యంత్రం యొక్క విలువ తీసేస్తే మిగిలిన యంత్రాలు వస్తాయి. మొదటి యంత్రం ఉంది కదా మన దగ్గర, ఫస్ట్ యంత్రం మనం 12,000 రూపాయలు ఫస్ట్ యంత్రం కొన్నాం.
రెండో యంత్రం ఏమో 2000 కొన్నాం. ఈ 2000 కొన్న యంత్రంలో 500 రూపాయలు విలువ కలిగిన యంత్రాన్ని మాత్రమే అమ్మేశాం. అంటే ఫస్ట్ కొన్న 12,000 రూపాయలు విలువ గల యంత్రం, ఈ యంత్రంలో 500 పోగా 1500 అంటే 13,500 రూపాయలు విలువ కలిగినటువంటి యంత్రాలకు సంబంధించిన విలువ మన దగ్గర ఉంది. దాని మీద మనం తరుగుదల కట్టాలి. 3వ సంవత్సరం చివరన మనం దాని మీద తరుగుదల కట్టాలి. ఇది 31/12/2018న 31/12/2018న అమ్మకుండా మన దగ్గర ఉన్నటువంటి మొదటి యంత్రం యొక్క పూర్తి విలువ ప్లస్ రెండో యంత్రంలో 3 భాగాలు అంటే 500 రూపాయలు విలువ గల యంత్రాన్ని అమ్మేసామంటే 1500 రూపాయలు విలువ గల యంత్రం మన దగ్గరే ఉంది. కాబట్టి వీటికి తరుగుదల కట్టాలి. వీటికి తరుగుదల కట్టాలి అంటే అమ్మేసిన యంత్రం యొక్క విలువ ఎంతో మనకు తెలియాలి. ఏ తేదీన? 1/1/2018న 1/1/2018న అమ్మేసిన యంత్రం యొక్క విలువ ఎంతో తెలిస్తే ఈ 10,520లోంచి అమ్మేసిన యంత్రం యొక్క విలువను తీసేస్తే మిగిలింది 2 యంత్రాలకు సంబంధించిన విలువై ఉంటుంది. దానికి మనం తరుగుదల కట్టొచ్చు. కాబట్టి ఈ 1/1/2018న అమ్మేసినటువంటి యంత్రం యొక్క విలువ మనకు కావాలి. అది ఎలా వస్తుంది చెప్పండి? 1/1/2018న అమ్మేసినటువంటి యంత్రం యొక్క విలువ ఎంత ఉంది అనేది మనకు ఎలా తెలుస్తుంది? హౌ కెన్ వీ నో ద వాల్యూ ఆఫ్ ద అసెట్ దట్ వీ సోల్డ్ ఆన్ 1st March 2018? 1/3/2018న మన యంత్రం అమ్మేశాం. ఆ అమ్మేసిన యంత్రం సంవత్సర ప్రారంభంలో అంటే 1/1/2018న ఎంత విలువ ఉంది అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది? చెప్పాలి జాహ్నవి. సార్ ఏంటి సార్? ఏంటి సార్ అంటే నేను 2 సార్లు చెప్పి ఆకలి అవుతున్నాను మళ్ళీ. ఇప్పుడు 1/3/2018న మనం 500 రూపాయలు విలువ గల యంత్రాన్ని అమ్మేశాం కదమ్మా. అమ్మేశాం సార్. అమ్మేశాం అంటే మన దగ్గర మూడో సంవత్సరం అంటే 2018 మూడో సంవత్సరం అంటే మూడో సంవత్సరం 2018. 1/1/2018న మన దగ్గర మొత్తం ఎన్ని యంత్రాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి? 2 యంత్రాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. 2016లోనేమో 12,000 రూపాయలు విలువ గల యంత్రాన్ని కొన్నాం. 2017లోనేమో 2,000 రూపాయలు విలువ గల యంత్రాలు కొన్నాం. ఈ 2,000 రూపాయలు విలువ కలిగినటువంటి యంత్రాలలో ఈ 2,000 రూపాయలు విలువ కలిగినటువంటి యంత్రాలలో మనం ఎంత భాగాన్ని అమ్మేస్తున్నాం? 500 అమ్మేస్తున్నాం. అంతే, ఓన్లీ 500 రూపీస్. 500 రూపాయలు విలువ గల భాగాన్ని మాత్రమే మనం అమ్మేస్తున్నాం. అంటే మిగతా మన దగ్గర ఎంత ఉంది? రెండో యంత్రంలో 1,500 రూపాయలు ఉంది. మొదటి యంత్రమేమో 12,000 ఉంది. అంటే మొత్తం 13,500 రూపాయలు విలువ కలిగినటువంటి భాగం మన దగ్గరే ఉంది. కాబట్టి దానికి 2018 డిసెంబర్ 31న తరుగుదల కట్టాలి కదా? కట్టాలా అక్కర్లేదా? కట్టాలి సార్. మనం అమ్మకుండా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి యంత్రం మీద తరుగుదల కట్టాలి మనం తప్పనిసరిగా. తరుగుదల కట్టాలి అంటే ఆ యంత్రం ఆ 12,000 ప్లస్ 1,500 13,500 రూపాయలు విలువ కలిగినటువంటి యంత్రం ఈ 2018 సంవత్సరంలో జనవరి 1న ఎంత విలువ ఉంది? ఇది 10,520 రూపాయలు 2 యంత్రాలకు సంబంధించిన విలువ. ఇందులోంచి మనం అమ్మేసినటువంటి యంత్రం యొక్క విలువ దీంట్లోంచి తీసేస్తే మిగిలిన యంత్రాల విలువ వచ్చేస్తుంది కదా? వస్తుందా? వస్తుంది. 10,500 రూపాయల్లోంచి 10,520 రూపాయల్లోంచి ఆ తేదీన అమ్మేసినటువంటి 500 రూపాయల విలువ కలిగిన యంత్రం ఎంత ఉందో అది అందులోంచి తీసేస్తే అమ్మకుండా మన దగ్గర ఉన్నటువంటి యంత్రాల విలువ ఎంతో తెలుస్తుంది. కాబట్టి మనం అమ్మేసినటువంటి యంత్రం యొక్క విలువ, జాగ్రత్తగా ఉండండి, మనం అమ్మేసినటువంటి యంత్రం యొక్క విలువ 1/1/2018న ఎంత ఉంది అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది? చెప్పాలి మీరు. 1/1/2018న మనం అమ్మేసినటువంటి యంత్రం యొక్క విలువ ఎంత ఉంది అనేది మనకి ఎలా తెలుస్తుంది? చెప్పాలి జాహ్నవి. క్రాంతి ఎలా తెలుస్తుంది మనకి? అది గుర్తుపెట్టుకోండి, అమ్మేసినటువంటి యంత్రానికి సంబంధించినటువంటి ఏ వివరం కావాలన్నా సరే మనం వర్కింగ్ నోట్స్లో చూడాలి. ఇక్కడ తెలియదు. అమ్మేసినటువంటి యంత్రానికి సంబంధించినటువంటి ఏ విలువ కావాలన్నా మనం ఎందులో చూడాలి? వర్కింగ్ నోట్స్లో చూడాలి. మనకి చూడండి, మాట్లాడకండి ప్లీజ్. మనం అమ్మేసినటువంటి యంత్రం యొక్క విలువ ఏ తేదీన కావాలనుకుంటున్నాం? అమ్మేసినటువంటి 1/1/2018న అమ్మేసినటువంటి యంత్రం యొక్క విలువ మనం కావాలనుకుంటున్నాం. అది ఎక్కడ తెలుస్తుందని చెప్పాను?
వర్కింగ్ నోట్స్ లో వర్కింగ్ నోట్ లో సార్. వర్కింగ్ నోట్స్ లోకి వెళ్దాం చూడండి. వర్కింగ్ నోట్స్ లోకి వెళ్తే ఇదిగో చూడండి 1/1 ఇక నేను అండర్లైన్ చేస్తున్నా చూడండి. 1/1/2018 యంత్రం విలువ ఎంత ఉంది? 1/1/2018 యంత్రం విలువ 462 రూపాయలు. 462 ఉంది. అది తీసేస్తే మిగిలినటువంటి యంత్రాల యొక్క విలువ తెలుస్తుంది. ఇదిగో చూడండి ఇక్కడ 31/12/18 బై తరుగుదల అని చెప్పి ఇక్కడ ఈ సంవత్సరం ప్రారంభంలో ఎంత ఉంది? 10,520 ఉందా? అవును సార్. ఈ 10,520లోంచి అమ్మేసినటువంటి యంత్రం 1/1/2018 దాని విలువ ఎంత అనుకున్నాం? వర్కింగ్ నోట్ ప్రకారం 462 అనుకున్నాం కదా మనం. అనుకున్నావా? అవును సార్. 462. ఈ 462 తీసేయాలి. 10,520లోంచి 462 తీసేస్తే 10,058 రూపాయలు వస్తుంది. మన దగ్గర అమ్మకుండా మిగిలినటువంటి యంత్రాలు అంటే 12,000 రూపాయలు విలువ కలిగే యంత్రం, ఆ తర్వాత రెండో యంత్రంలో 3 వాటాలు మన దగ్గరే ఉన్నాయి 1,500 అంటే 13,500 రూపాయలు విలువ కలిగినటువంటి యంత్రం యొక్క విలువ 31/12/2018 ఎంత ఉందంటే 10,058 రూపాయలు ఉంది. అర్థమైందా ఈ పాయింట్? హలో, అర్థమైంది సార్. డౌట్ గా చెప్పొద్దు క్రాంతి. అర్థమైంది సార్. 10,058 ఉంది. ఈ 10,058 మీద తరుగుదల కట్టాలి. దుర్గాదేవి హలో దుర్గాదేవి హలో దుర్గాదేవి మ్యూట్ లో పెట్టేసినట్టుంది సార్. పెట్టేసి వెళ్ళిపోయినట్టుంది ఎక్కడికో. దుర్గాదేవి సరే, ఇప్పుడు 10,058 వచ్చిందమ్మా. ఈ 10,058 ఇంటూ 15/100 10,058 ఇంటూ 15/100 తరుగుదల కడితే 1,509 రూపాయలు వచ్చింది. ఇది అమ్మకుండా మన దగ్గర ఉన్నటువంటి యంత్రాలు 2016లో కొన్న యంత్రము, 2017లో కొన్న యంత్రంలో అమ్మకుండా మిగిలి ఉన్నటువంటి భాగాల మీద తరుగుదల ఇది 1,509 రూపాయలు వచ్చింది. ఈ యంత్రం అమ్మేసే రోజున మనం ఎప్పుడైనా ఈ సంవత్సరం ఒక యంత్రాన్ని అమ్మేసాం, 1/3/2018 అమ్మేసాం, అంటే మార్చి 1 అమ్మేసాం. అదే రోజున మళ్ళీ ఏం చేసాడు? 800 రూపాయలు విలువ కలిగినటువంటి వేరొక యంత్రాన్ని కొన్నాడు. చూడండి డెబిట్ వైపున 1/3/2018 టూ నగదు ఖాతా, మూడో యంత్రం అని వేసాం. టూ నగదు ఖాతా, మళ్ళీ సేమ్ ఎంట్రీ, యంత్రాల ఖాతా డెటార్ టూ నగదు ఖాతా. ఏంటి? యంత్రాల ఖాతా డెటార్ టూ నగదు ఖాతా అని చెప్పి మనం టూ నగదు ఖాతా అని చెప్పి యంత్రాల ఖాతాలో డెబిట్ చేసాం. కొన్న ఖరీదు ఎంతంటే 800 రూపాయలు విలువ కలిగినటువంటి యంత్రాన్ని కొన్నాం. 800 రూపాయలు విలువ కలిగినటువంటి యంత్రాన్ని కొన్నాం. దీని మీద తరుగుదల కట్టాలి. ఎప్పుడు కొన్నాం ఈ యంత్రాన్ని? ఎప్పుడు కొన్నాం? 1/3/2018 కొన్నాం సార్. 1/3/2018 నుంచి తరుగుదల ఎప్పటి వరకు కట్టాలమ్మా? సంవత్సరం చివరి వరకు 31/12/2018 కరెక్ట్. 31/12/2018 వరకు తరుగుదల కట్టాలి. 1/3 అంటే మార్చి 1 నుంచి డిసెంబర్ 31 వరకు తరుగుదల కట్టాలి. అంతేనా? మార్చి 1 నుంచి కొన్న తేదీ నుంచి తరుగుదల లెక్కించే తేదీ అంటే డిసెంబర్ 31 వరకు మనం తరుగుదల లెక్కించాలి. ఎన్ని నెలలు వస్తాయి? 10 నెలలు వస్తాయి. అందుకని చూడండి 800 ఇంటూ 15/100 ఇంటూ 10/12 వేసాం. 10 నెలలు వాడుకుంటున్నాం కాబట్టి 10/12 వేసాం. తరుగుదల ఎంత వచ్చిందంటే 100 రూపాయలు తరుగుదల వచ్చింది. ఇప్పుడు ఇక మొత్తం అన్నీ కూడా నమోదు చేసాం. యంత్రం అమ్మకంపై నగదు వేసాం, యంత్రం అమ్మిన యంత్రం మీద తరుగుదల కట్టాం, అమ్మకంపై లాభం లేదా నష్టం వచ్చింది నష్టం కట్టాం, అమ్మకుండా మన దగ్గర మిగిలి ఉన్న యంత్రాల మీద తరుగుదల కట్టాం. మూడో సంవత్సరంలో కొత్తగా 1/3/2018 ఒక యంత్రాన్ని కొన్నాం, దాని మీద కూడా తరుగుదల కట్టాం. ఇక మనం ఈ సంవత్సరం యంత్రాల ఖాతాలో చేయాల్సినటువంటి సర్దుబాట్లన్నీ కూడా చేసేసాం. ఇక ఏం చేయాలంటే నిల్వ తేల్చాలంటే డెబిట్ వైపు ఎక్కువగా ఉంది, 10,520 ఉంది, ఆ తర్వాత 800 ఉంది. ఈ రెండు కూడితే 11,520 వస్తుంది. ఈ 11,520ని మనం ఇక్కడ తీసుకొచ్చాం, కుడివైపు తీసుకొచ్చి నిల్వ తేలిస్తే ఎంత వచ్చిందంటే 9,249 వచ్చింది. బై తేల్చి 31/12/2018 బై తేల్చిన నిల్వ 9,249. మనం 18 వరకే ఏమన్నాడు? 31/12/2018 వరకే తరుగుదల ఖాతా ఏమన్నాడు? బై తేల్చిన నిల్వ అని చెప్పి 9,249 రాస్తాం. దాన్ని నెక్స్ట్ ఇయర్కి 2 ఎప్పుడు కూడా ఎప్పటి వరకు ఏమన్నాడు ఆ మరుసటి సంవత్సరం వరకు 2 తెచ్చిన నిల్వ అని రాసి వదిలేస్తాం. 1/1/2019 2 తెచ్చిన నిల్వ 9,249.
2 తెచ్చిన నిల్వ 9249. కాబట్టి దాంతో యంత్రం ఖాతా అనేది అయిపోవడం జరిగింది. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే ఇంకేమైనా ఎక్కడైనా సరే అడగండి. మీకేం డౌట్ ఉంటే. భవానీ పండు మాట్లాడకండి పండు, అటు వెళ్ళిపోండి కలిపేసాను. భవానీ, హలో భవానీ. సార్ అర్థమైంది సార్. మిగతా వాళ్ళు ఎవరో రెస్పాండ్ కావట్లేదు. కావేరి, హలో. సార్ అర్థమైందా? అర్థమైంది సార్. మరి మాట్లాడరేంటి? జ్యోతి రాలేదా? లేదు సార్, రాలేదు సార్. మరి ఎట్లాగా? రోజు రాకపోతే ఎట్లాగమ్మా? చెప్పండి. మరి రోజు క్లాసులు మిస్ అయిపోతున్నారు కదా. రోజు ఒక రోజు అంటే పర్వాలేదు, కానీ రోజు వారాల తరబడి రాకపోతే ఇంకా చదువు ఎందుకు? అనవసరం కదా చదువు. ఏం ఉపయోగం ఉంటుంది? ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ఉపయోగం ఉంటుంది. వాళ్ళ అన్ని దగ్గర ఉన్న మొబైల్ తీసుకోవాలి. మరి క్లాస్కి తప్పదు కదా. ఆఫ్లైన్ క్లాసులు అయితే మేము కాలేజీలో చెప్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు. ఆన్లైన్ క్లాస్ అంటే మొబైల్ తీసుకుని మొబైల్ రెడీగా ఉండాలి. రెడీగా లేకపోతే మరి క్లాసులు మిస్ అయిపోరు. ఇంకా సరే, ఇప్పుడు చెప్తాను సార్. అదే మొబైల్ లేదంటే సరే, మనం చెప్తే మనం ఏం చేయగలం? మనం ఇప్పుడు ఏదో 10 రూపాయలు 20 రూపాయలు కొనే విషయం కాదు కదా. మా మొబైల్ అంటే 10,000 15,000 పెట్టి కొనాలి. అది మనం చేయలేని విషయం కదా. వాళ్ళంతా ఎవరంతా వాళ్ళు రెడీగా ఉండాలి. మనం ఏం చేయగలుగుతాం? క్లాసు నేర్చుకోవాలంటే రెడీగా వాళ్ళ అన్నయ్య ఉంటుంది సార్. అంటే తన దగ్గర 2 ఉన్నాయండి సార్. తన ఇమ్మంటే ఇవ్వట్లేదండి సార్. లేకపోతే మరి చదువుకి ఎట్లా కుదురుద్ది? చదువు ఎట్లా వస్తుంది? మరి క్లాసులు కావాలి కదా. వాళ్ళ మమ్మీ చెప్తాను సార్. మా అమ్మాయి నేను ల్యాప్టాప్ మా అమ్మాయి వర్క్ చేస్తున్నా సరే ఆ ల్యాప్టాప్ తీసుకుని నేను చెప్తున్న క్లాసులు. మరి ఆ అమ్మాయి వర్క్ ఆపేసి నా ఉద్యోగం అంటే ముఖ్యం కాదు కదా మరి అది. ఇంకేం చెప్పండి? ఇంకా డౌట్ ఏమైనా ఉందా? లెక్కలో డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి. అది ఇంకో లెక్క స్టార్ట్ చేస్తా. ఏం లేదు సార్, అర్థమైంది సార్. అర్థమైందా? చెప్పండి సార్ ఇంకో లెక్క. సరే చూడండి, నెక్స్ట్ ఇంకో లెక్కకి వెళ్తాం. చూడండి. చూడండి, 8వ లెక్క, లాస్ట్ లెక్క ఇది. తగ్గుతున్న నెలల పద్ధతిలో 8వ లెక్క. స్థిర వాయిదాల పద్ధతిలో కూడా 7, 8 చెప్పాను. ఇది తగ్గుతున్న నెలల పద్ధతిలో లాస్ట్ ప్రాబ్లం. ఇది అయిపోయిన తర్వాత రేపు ఇంకో పద్ధతి మొదలు పెడతా. అదేంటిదంటే వార్షిక పద్ధతి, యాన్యుటీ మెథడ్ అని చెప్పి ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయి. 3వ మెథడ్ కూడా ఇంపార్టెంటే. 4వ మెథడ్ చిన్నది, ఒక రోజులో అయిపోద్ది. కానీ ఈ 3వ మెథడ్ కూడా ఒక 1 or 2 క్లాసెస్ పడుతుంది. ఇంపార్టెంట్. అది కూడా జాగ్రత్తగా లేక ఎగ్జామ్స్లో ఇస్తూ ఉంటాడు. చూడండి, 8వ లెక్క ఇది తగ్గుతున్న నెలల పద్ధతిలో 8th ప్రాబ్లం, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, ప్రాబ్లం నెంబర్ 8. ఒక సంస్థ 1/1/2016న ఒక సంస్థ 1/1/2016న మిల్లు యంత్రాలను 40,000 రూపాయలకు కొనుగోలు చేసింది. ఒక సంస్థ 1/1/2016న మిల్లు యంత్రాలను ఎంత కొనుగోలు చేసిందంటే 40,000, 40,000 రూపాయలకు కొనుగోలు చేసింది. 1/7/2016న అదనపు యంత్రాలు అంటే అడిషనల్ మెషిన్స్, అదనపు యంత్రాలు 20,000 రూపాయలు విలువ గల వాటిని కొనుగోలు చేసింది. 1/7/2016 అంటే జూలై 1న 2వ సంవత్సరంలో జూలై 1న మళ్ళీ ఏం చేసింది? 20,000 రూపాయలు విలువ కలిగినటువంటి అదనపు యంత్రాలను కొనుగోలు చేసింది. 1/10/2018న అంటే 3వ సంవత్సరంలో అక్టోబర్ 1వ తేదీన 1/1/2016న కొన్న యంత్రాలను 25,000 రూపాయలకు అమ్మకం చేసింది. అదే రోజు 38,000 రూపాయలు విలువ కలిగిన నూతన యంత్రాలను కొనుగోలు చేసింది. తరుగుదలను సంవత్సరానికి 10% చొప్పున తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం లెక్కిస్తారు. 31/12/2020 వరకు 31/12/2020 వరకు యంత్రాల ఖాతాను చూపండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక సంస్థ 1/1/2016న మిల్లు యంత్రాలను, ఒక మిల్లుకు ఉపయోగపడేటువంటి యంత్రాలను ఎంత కొనుగోలు చేసిందంటే 40,000 రూపాయలకు కొనుగోలు చేసింది. ఒక సంస్థ 1/1/2016న మిల్లు యంత్రాలను 40,000 రూపాయలకు కొనుగోలు చేసింది. 1/7/2016న అదనపు యంత్రాలను 2వ సంవత్సరంలో జూలై 1న అడిషనల్ మెషిన్స్, అదనపు యంత్రాలను 20,000 రూపాయలు విలువ గల వాటిని కొనుగోలు చేసింది. ఇవి 2వ యంత్రాలు. 3వ సంవత్సరం 1/10/2018న 1/10/2018 మీన్స్ అక్టోబర్ 1, 2018న 1/1/2016న 1/1/2016 అంటే మొదటి కొన్న యంత్రాలని 1/1/2016న కొన్న యంత్రాలను 25,000 రూపాయలకు అమ్మకం చేశారు.
అదే రోజున అంటే 1/10/2016 అంటే మొదటి యంత్రాన్ని ఏ తేదీన అయితే అమ్మారో ఆన్ ద సేమ్ డే ద కంపెనీ ఎక్వైర్స్ న్యూ మెషిన్ విత్ అన్ అమౌంట్ ఆఫ్ 38,000. అదే మొదటి యంత్రం అమ్మిన తేదీనే కొత్త యంత్రాన్ని 38,000 రూపాయలకు కొనుగోలు చేయడం అనేది జరిగింది. తరుగుదలను సంవత్సరానికి 10% చొప్పున తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం లెక్కిస్తారు. తరుగుదలను సంవత్సరానికి 10% చొప్పున తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం లెక్కిస్తారు. 31/12/2020 వరకు యంత్రాల ఖాతాను చూపండి. ఇక్కడ చూడండి, యంత్రాల ఖాతా హెడ్డింగ్ పెట్టాం, బ్రాకెట్లో తగ్గుతున్న నిల్వల పద్ధతిని హెడ్డింగ్ పెట్టా, ఎడం వైపున డేటు, తర్వాత పర్టిక్యులర్స్, తర్వాత టోటల్. క్రియేట్ వైపున ద సేమ్ కాలం ఆల్సో విల్ బి రిపీటెడ్, డేటు, తర్వాత పర్టిక్యులర్స్, తర్వాత అమౌంట్. ఫస్ట్ యంత్రం ఎప్పుడు కొన్నాం? 1/1/2016 కొన్నాం. 1/1/2016 కొన్నాం. 1/1/2016 కొన్నాం. ఒకటో యంత్రం ఎంత అంటే 40,000. మళ్ళీ 1/7/2016 రెండో యంత్రాన్ని కూడా 16లోనే కొన్నాం, 17లో కాదు. రెండో యంత్రాన్ని కూడా 16లోనే కొన్నాం. 2 నగదు ఖాతా రెండో యంత్రం 20,000. కాకపోతే మొదటి యంత్రాన్ని ఏమో January 1st కొన్నాం, రెండో యంత్రాన్ని ఏమో July 1st కొన్నాం. ఇప్పుడు తరుగుదల కట్టాలి. బై 31/12/2016 బై తరుగుదల 40,000 ఇంటూ 10/100, 40,000 ఇంటూ 10/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 4,000 రూపాయలు విలువ కలిగిన తరుగుదల వచ్చింది. రెండో సంవత్సరం అదే రెండో యంత్రం మీద 31/12/16 బై తరుగుదల ఖాతా రెండో యంత్రాన్ని July 1st కొన్నాం కాబట్టి July 1st నుంచి December 31st వరకు వీ హ్యావ్ టు యూజ్ ద మెషిన్ ఫర్ ఓన్లీ 6 months. 6 నెలలకు వాడికి మాత్రమే ఉపయోగించుకున్నాం. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ ఫర్ ఓన్లీ 6 months విత్ యూటిలైజ్డ్ పీరియడ్, ఉపయోగించినటువంటి కాలానికి. అంటే 20,000 ఇంటూ 10/10% తరుగుదల కాబట్టి 10/100 ఇంటూ మనం 6 నెలలే వాడుకున్నాం కాబట్టి 6/12 వేస్తే రెండో యంత్రాన్ని 6 నెలలే వాడుకున్నాం కాబట్టి తరుగుదల 1,000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు నిల్వ తేల్చాలి. డెబిట్ ఎక్కువ ఉంది, డెబిట్ కూడితే 60,000 వచ్చింది. క్రెడిట్ వైపు తీసుకొచ్చాం, 60,000 వచ్చింది. ఇందులోంచి మొదటి యంత్రం మీద తరుగుదల 5,000, 4,000, రెండో యంత్రం మీద తరుగుదల 1,000 రూపాయలు తీసేస్తే మొదటి సంవత్సరానికి తేల్చిన నిల్వ ఎంత వచ్చిందంటే 55,000 వచ్చింది. మొదటి సంవత్సరానికి తేల్చిన నిల్వ 55,000 వచ్చింది. నెక్స్ట్ 1/1/17 1/1/17 2 తెచ్చిన నిల్వ 55,000. 1/1/17 2 తెచ్చిన నిల్వ 55,000. నెక్స్ట్ 31/12/17 బై తరుగుదల ఖాతా. ఈ సంవత్సరం కొనడం కానీ అమ్మడం కానీ ఏమీ లేవు 57లో 2017లో, అందుకని మొత్తం మీద తరుగుదల కట్టేస్తాం. 55,000 ఇంటూ 10/100 5,500 వచ్చింది. నిల్వ తేల్చాలి. రెండో సంవత్సరానికి టోటల్ 55,000 నిల్వ తేలిస్తే మనకి 49,500 వచ్చింది. ఈ సంవత్సరం అంటే 2018 1/1/2018 దీని యొక్క తెచ్చిన నిల్వ ఎంత అంటే 49,500. మొదటి 2 యంత్రాలకు సంబంధించినటువంటి తెచ్చిన నిల్వ ఎంత అంటే 49,500. ఈ 2018లో మనం October 1st తారీఖున మొదటి కొన్న యంత్రాన్ని 25,000 రూపాయలకి అమ్మేశాం. మొదటి కొన్న యంత్రం అంటే ఇది మొదటి కొన్న యంత్రం అంటే 40,000. ఈ 40,000 రూపాయలు విలువ కలిగినటువంటి యంత్రాన్ని 1/1/2018 తేదీన ఎంతకు అమ్మేసామంటే 25,000 రూపాయలకి అమ్మేసాం. చూడండి, బై నగదు ఖాతా. యంత్రం కొన్నప్పుడేమో 2 నగదు ఖాతా డెబిట్ చేస్తాం, అమ్మినప్పుడేమో బై నగదు ఖాతా అమ్మకం క్రెడిట్ చేసాం 25,000. ఇప్పుడు ఈ యంత్రం యొక్క అమ్మకంపై లాభము లేదా నష్టం కావాలి. ఇట్లా మధ్యలో యంత్రం కొనుగోలు అమ్మకం చేసినప్పుడు ఆ అమ్మినటువంటి యంత్రం మీద 3 అంశాలు మనం గమనించాలి. ఒకటి అమ్మకం ధర, తరుగుదల, తర్వాత లాభము లేదా నష్టం. ఇట్లా మధ్యలో అమ్మినప్పుడు మన ఇక్కడ 2 కానీ అంతకంటే ఎక్కువ యంత్రాలు ఉన్నట్లయితే, యంత్రాలను మధ్యలో అమ్మినట్లయితే మనం ప్రత్యేకంగా ఇక్కడ కనుక్కోవడం అనేది సాధ్యం కాదు. అందుకని ఏం చేస్తామంటే వర్కింగ్ నోట్స్ తయారు చేస్తాం. చూడండి, వర్కింగ్ నోట్స్ ఇక్కడ వర్కింగ్ నోట్స్ తయారు చేస్తాం. చూడండి, 1/1/2016 యంత్రం విలువ మనం సంవత్సరం మొదట్లో 40,000 రూపాయలకి యంత్రాన్ని కొన్నాం. తర్వాత 2016లో మనం సంవత్సరానికి తరుగుదల కట్టాం. 40,000 ఇంటూ 10/100 4,000 తరుగుదల వచ్చింది. ఆ తరుగుదల తీసేస్తే 1/1/2017 యంత్రం విలువ 36,000 మైనస్ 2017లో తరుగుదల ఎప్పుడు కూడా తెచ్చిన నెల మీద కట్టాలి. 36,000 ఇంటూ 10/100 3,600 తరుగుదల వస్తుంది. ఇది తీసేస్తే నెక్స్ట్ 1/1/2018 యంత్రం విలువ 32,400. 36,000 నుంచి 3,600 తీసేస్తే 32,400 వచ్చింది. ఇప్పుడు 2018లో యంత్రాన్ని ఎన్ని నెలలు వాడుకున్నామంటే మనం October 1st వరకు వాడుకున్నాం, 10 నెలలు మాత్రమే వాడుకున్నాం. కాబట్టి 10 నెలలకు మాత్రమే తరుగుదల కట్టాలి. 32,400 ఇంటూ 10/100 ఇంటూ 9/12 32,400 ఇంటూ 10/100 ఇంటూ 9/12 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 2,430 వచ్చింది.
2018లో మనం వాడుకున్నటువంటి 10 నెలలకి తరుగుదల 2430. అది తీసేస్తే ఈ 2430 తీసేస్తే అమ్మేసే రోజున యంత్రం యొక్క విలువ ఇది. అంటే చూడండి ఇక్కడ ఇచ్చాం 1/10/2018 అనగా యంత్రం అమ్మకం తేదీన విలువ 29,970. అందులోంచి ఏమైంది, యంత్రం అమ్మకం విలువ 25,000కి అమ్మేశాం. 29,970 రూపాయలు విలువ కలిగినటువంటి యంత్రాన్ని మనం ఎంతకు అమ్మేసామంటే 25,000కే అమ్మేశాం. దాంతో మనకి లాస్ అనేది రావడం జరిగింది. యంత్రం అమ్మకంపై నష్టం 4,970. యంత్రం అమ్మకంపై నష్టం 4,970 రూపాయలు రావడం అనేది జరిగింది. ఇందులో మనకి ముఖ్యంగా 3 అంశాలు కావాలి. యంత్రం యొక్క అమ్మకం విలువ, ఆ తర్వాత యంత్రం అమ్మకంపై లాభము లేదా నష్టం, ఆ సంవత్సరంలో యంత్రం ఎన్ని నెలలు వాడుకున్నామో అన్ని నెలలకు సంబంధించినటువంటి తరుగుదల. ఈ 3 అంశాలు కావాలి. ఇక మనకి ఇప్పుడు చూడండి 1/10/2018 యంత్రం అమ్మకం ధర 25,000 వచ్చింది. తర్వాత 1/10/2018 బై తరుగుదల ఖాతా అమ్మిన యంత్రంపై 2,430 వచ్చింది. మరలా 1/10/2018 బై లాభ నష్టాల ఖాతా నష్టం 4,970. బై లాభ నష్టాల ఖాతా నష్టం ఇక్కడ చూడండి, ఇది బై లాభ నష్టాల ఖాతా నష్టం 4,970. దీనిని ఇక్కడ చూపించాలి. 4,970 ఇక్కడ చూపించాను చూడండి. ఇక నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ 2 యంత్రాలు కొన్నాం. ఆ 2 యంత్రాల్లో మొదటి యంత్రం అమ్మేసాం. రెండో యంత్రం మన దగ్గర ఉంది. ఆ రెండో యంత్రం మీద తరుగుదల లెక్కించాలి. ఇది చూడండి 31/12/2018. ఈ తెచ్చిన నిల్వ అనేది ఇది చూడండి, ఈ తెచ్చిన నిల్వ అనేది 49,500 అనేది మనకి 2 యంత్రాలకు సంబంధించిన విలువ. కాబట్టి ఈ 40 చూడండి, ఈ 49,500లోంచి అమ్మేసినటువంటి యంత్రం 1/1/2018న అమ్మేసినటువంటి యంత్రం విలువ ఎక్కడ ఉందో చూడాలి. చూడండి 1/1/2018న అమ్మేసిన యంత్రం విలువ ఉంది 32,400. దాన్ని తీసేయాలి. అమ్మేసినటువంటి యంత్రం యొక్క విలువ చూడండి 32,400 తీసేస్తే అమ్మకుండా మన దగ్గర ఉన్నటువంటి యంత్రం యొక్క ఖరీదు 17,100. ఈ 32,400 అనేది ఈ అమ్మేసిన యంత్రం యొక్క విలువ ఏ తేదీనంటే 1/1/2018న. ఈ 1/1/2018న 2 యంత్రాల యొక్క విలువ 49,500. ఈ 49,500 నుంచి ఆ తేదీన అమ్మేసిన యంత్రం యొక్క విలువ మనకి స్టేట్మెంట్ ప్రకారం, వర్కింగ్ నోట్స్ ప్రకారం 32,400 ఉంది. అది తీసేస్తే అమ్మకుండా మన దగ్గర ఉన్నటువంటి యంత్రం యొక్క విలువ 17,100. దీని మీద 10% కడితే 1,710 రూపాయలు వస్తుంది. మళ్ళీ ఈ సంవత్సరం అమ్మేసిన తేదీనే 1/10/2018న యంత్రాన్ని అమ్మేశాం. అదే తేదీన వీ హ్యావ్ టు పర్చేజ్ అనదర్ మెషిన్. మనం ఏం చేసామంటే మరొక యంత్రాన్ని కొన్నాం. ఎంత కొన్నామంటే 1/1/18 2 నగదు ఖాతా మూడో యంత్రం 38,000. ఇప్పుడు దీని మీద తరుగుదల కట్టాలి. బై తరుగుదల ఖాతా 38,000 ఇంటూ 10/100 ఇంటూ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు వాడుకున్నాం. 3 నెలలకి తరుగుదల కడితే 950 రూపాయలు వచ్చింది. నిల్వ తెలిస్తే ఎంత వస్తుందంటే 52,450 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ 1/1/19 2 తెచ్చిన నిల్వ 52,400. ఇక్కడ కొనుగోలు అమ్మకాలు ఏమీ లేవు. బై 31/12/2019 బై తరుగుదల ఖాతా 52,440 ఇంటూ 10/100. నిల్వ తెలిస్తే 5,244 వస్తుంది. అదే తరుగుదల 5,244 వచ్చింది. మనకు నిల్వ తెలిస్తే 47,196 వస్తుంది. లాస్ట్ 20 వరకు ఏమన్నాడు 1/1/2020 2 తెచ్చిన నిల్వ 47,196. ఇది 47,196. ఇక్కడికి 2 తెచ్చిన నిల్వ 47,196. 31/12/20 బై తరుగుదల ఖాతా 47,196 ఇంటూ 10/100 తరుగుదల కడితే 4,720 రూపాయలు వస్తుంది. పైసలు వస్తే దగ్గరికి సవరించాం 4,720 రూపాయలు వస్తుంది. నిల్వ తెలిస్తే 42,476 వచ్చింది. నిల్వ తెలిస్తే 42,476. 20తో అయిపోయింది. మనకి ఏమన్నది 20 వరకు వేసాం. తర్వాత నెక్స్ట్ సంవత్సరం 1/1/21. నెక్స్ట్ సంవత్సరం 1/1/21 2 తెచ్చిన నిల్వ 42,476 అని చెప్పి తరుగుదల ఖాతాను మనం అక్కడతో ఆపేయటం అనేది జరుగుతుంది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగండి ఎక్కడైనా సరే. జాహ్నవి, హలో, డౌట్లు ఉన్నాయేమన్నా? లేవు సార్ అంటే కాదు, గట్టిగా చెప్పండి. కావేరి, హలో, టైం ఉంది కదా సార్, మళ్ళీ చెప్పండి సార్. టైం ఎక్కడ ఉంది? 3 నిమిషాలు. టైం 3 నిమిషాలు ఉంది. అందుకని చెప్తాను మీకు డౌట్. గంట అని చెప్పారు కదా సార్. నేను ఇది సిస్కో వెబ్ఎక్స్ లో 50 నిమిషాలు వస్తుంది. మరి గూగుల్ మీట్ లో స్క్రీన్ మీకు సరిగా కనపట్లేదు అంటున్నారు కదా.
ఆహా, అందుకని అవునా. అందుకని సిస్కో వెబ్ఎక్స్లోకి వచ్చి 50 నిమిషాలు ఉంటుంది సిస్కో వెబ్ఎక్స్లో. సరే సార్, అర్థమైంది సార్. అంటే టైం ఉంది కదా అని అన్నారు సార్. అది టైమింగ్ కదా 3 నిమిషాలు ఉంది. ఇది ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటంటే యంత్రం అమ్మేసిన తేదీన ఇక్కడ మనం యంత్రం అమ్మేసాం. ఇవి కాకుండా మన దగ్గర ఉన్నటువంటి యంత్రాల మీద తరుగుదల ఎలా కట్టాలి, ఇవి కాకుండా అమ్మేసినటువంటి యంత్రాలు కాకుండా ఆ తేదీన ఆ సంవత్సరంలో మిగిలిన యంత్రాలు ఎంత ఉన్నాయో వాటి మీద తరుగుదల కట్టడంలో మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టు నాకు అర్థమవుతుంది. అందుకని ఏం చేయాలంటే ఆ అమ్మేసిన మాట్లాడకండి అమ్మేసినటువంటి సంవత్సరం మొదటి తేదీన యంత్రాల విలువ ఎంత అయితే ఉందో దాని నుంచి ఆ తేదీన అమ్మేసిన యంత్రం యొక్క విలువ ఎంత ఉందో అది తీసేయాలి. అమ్మేసిన యంత్రం యొక్క విలువ ఎప్పుడు కూడా అమ్మేసిన యంత్రానికి సంబంధించి మనకి ఏ వివరాలు కావాలన్నా సరే వర్కింగ్ నోట్స్లో మాత్రమే లభిస్తాయి, కానీ లెక్కలో లభించవు. అందుకని మీరు వర్కింగ్ నోట్స్లోకి వెళ్ళాలి. వర్కింగ్ నోట్స్లోకి వెళ్తే ఇప్పుడు ఈ తేదీని చూడండి, 1/1/2018 ఇది 2 యంత్రాలకు సంబంధించిన విలువ. ఇందులోంచి మనకు అమ్మిన యంత్రం యొక్క విలువ కావాలి అంటే ఆ తేదీన అమ్మిన యంత్రం యొక్క విలువ కావాలంటే స్టేట్మెంట్లోకి వెళ్ళాలి, వర్కింగ్ నోట్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఇది 1/1/2018 అమ్మిన యంత్రం యొక్క విలువ 32,400. ఈ 32,400 తీసేస్తే అమ్మకుండా మన దగ్గర ఉన్నటువంటి యంత్రం యొక్క విలువ ఎంతో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఇదిగోండి ఇక్కడ 49,500 ఉంది. ఇదిగోండి ఈ విలువ, ఇది 49,500 ఉంది. ఈ 49,500లోంచి అమ్మేసిన యంత్రం 32,400 తీసేస్తే ఇక్కడ అమ్మకుండా మన దగ్గర ఉన్నటువంటి యంత్రాల యొక్క విలువ ఎంత అంటే 17,100 ఉంది అనే విషయం మనకి ఇలా తెలిసింది. ఇది 17 తీసేస్తే 17,100 వచ్చింది. దీని మీద 10% తరుగుదల కడతాం, 1,710 రూపాయలు. ఈ సంవత్సరం మళ్ళా అదే తేదీన అమ్మేసిన తేదీన ఇంకో యంత్రాన్ని కొన్నాం, దాది 38,000 రూపాయలు విలువ గల యంత్రాన్ని కొన్నాం. 38,000 ఇంటూ 10/100 ఇంటూ అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఓన్లీ 3 months తరుగుదల కడితే 950 రూపాయలు వస్తుంది. నిల్వ తేలిస్తే 52,440 రూపాయలు వచ్చింది. ఇంకా ప్రాబ్లమ్స్ ఏముండవు. అమ్మేసినటువంటి సంవత్సరం కొంచెం జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకోవాలి. ఇట్ కమ్స్ ఓన్లీ ప్రాక్టీస్. మీరు లెక్కలు ప్రాక్టీస్ చేస్తే మాత్రమే వస్తుంది. ఇంకేం చెప్పండి, ప్రాక్టీస్ చేయాలి బాగా. ఇంటికాడ చేసిన లెక్క 2 సార్లు 3 సార్లు 4 సార్లు వచ్చే వరకు ప్రాక్టీస్ చేయాలి. ఏంటి చెప్పు జాహ్నవి? సరే సార్. ప్రాక్టీస్ బాగా చేయాలి. మీరు చూస్తే మాత్రం రావు, నోట్ చేసుకున్నంత మాత్రం రావు. రఫ్ బుక్ తీసుకుని బాగా 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 ప్రాక్టీస్ చేస్తే మీకు డౌట్లు వస్తాయి. అవి డౌట్లు క్లారిఫై అయితేనే సబ్జెక్ట్ వచ్చినట్టు. అంతేగాని నేను వాట్సాప్లో పెట్టిన ఎక్కించేసుకుంటున్నాను కదా అనుకుంటే లెక్క వచ్చినట్టు కాదు. ప్రాక్టీస్ చేయాలి. ఏ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ రిక్వైర్డ్. క్రాంతి, కావేరి ప్రాక్టీస్ బాగా బాగా రిక్వైర్ అవుతుంది. బాగా ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా లెక్కలు వస్తాయి. ఎన్నిసార్లైనా చేయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే వరకు చేయాలి. 5 సార్లు 10 సార్లు 15 సార్లు ఎన్నిసార్లైనా ప్రాక్టీస్ చేస్తే కానీ లెక్కలు రావు. అయిపోయింది టైం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఓబిఎస్ కట్టేయాలి.